హలో ఎవ్రీబడి, నా పేరు నరేంద్ర కుమార్ అండ్ మేము నరేంద్ర అకాడమీ నుంచి మీకు అద్భుతమైన మాస్టర్ ఇంగ్లీష్ కోర్స్ ప్రెజెంట్ చేస్తున్నాం బేసిక్ గ్రామర్లో. అండ్ ఇవాళ మనం ప్రెజెంట్ కంటిన్యూస్లో నెక్స్ట్ యూనిట్కి వెళ్దాం. ఫస్ట్ యూనిట్లో మనం చూసాం ఐ యామ్ గోయింగ్ టు మార్కెట్, హీ ఈజ్ గోయింగ్ టు మార్కెట్, షీ ఈజ్ గోయింగ్ టు మార్కెట్, దే ఆర్ గోయింగ్ టు మార్కెట్, we are going to market, you are going to market, Rama is going to market, my friends are going to market చూసాం. అంటే ఇప్పుడు జరుగుతున్న యాక్షన్లో మనం ఏం చేయాలి? సబ్జెక్ట్ పెట్టాలి, వర్బ్ పెట్టాలి, ఆబ్జెక్ట్ పెట్టాలి. సబ్జెక్ట్లో ఏం పెట్టాలి? ఐ అయితే ఇటు యామ్ పెట్టి ఇంగ్ పెట్టి ఆబ్జెక్ట్ పెట్టాలి, హీ అయితే ఈజ్ పెట్టి ఇంగ్ పెట్టి ఆబ్జెక్ట్ పెట్టాలి, షీ అయితే ఈజ్ పెట్టాలి, సింగులర్ అయితే ఈజ్ పెట్టాలి, దే వి యు అయితే ఆర్ పెట్టాలి. ఇది చూసాం. ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేద్దాం. గోతో అయిపోయింది, కమ్తో చేద్దాం. నేను మీ ఇంటికి వస్తున్నాను. వెళ్తున్నాను అంటే గోయింగ్, వస్తున్నాను అంటే కమింగ్. గోయింగ్, కమింగ్, వస్తున్నాను. కమింగ్ ఇది ఆల్రెడీ చేస్తాం మనం మాస్టర్ వర్డ్స్లో. సో నేను నేను మీ ఇంటికి వస్తున్నాను. నేను ఏం పెడతాం ఇక్కడ? ఐ పెట్టాలి. సో దాన్ని ఎలా మనం ఇది చేయాలి? ఐ పెట్టి నేను యామ్ పెట్టి కమ్మింగ్. ఇంటికి కీ అంటే ఇంటికి అంటే ఒక పదం ఉంది, ప్రపోజిషన్ అంటారు. టు, ఐఎమ్ కమింగ్ టు మీ ఒక్క ఇంటికి. మీరు చూసాం యువర్ హౌస్, ఐఎమ్ కమింగ్ టు యువర్ హౌస్. సో అతను వస్తున్నాడు అయితే ఎలా ఉండాలి? హీ ఈజ్ కమింగ్ టు యువర్ హౌస్. షీ ఈజ్ కమింగ్ టు యువర్ హౌస్. షీ ఈజ్ కమింగ్ టు యువర్ హౌస్. షీ ఈజ్ కమింగ్ టు యువర్ హౌస్. దే అయితే దే ఆర్ కమింగ్ టు యువర్ హౌస్. వాళ్ళు మీ ఇంటికి వస్తున్నారు. ఇప్పుడే కదా వస్తున్నారు, ప్రెజెంట్ కంటిన్యూసే కదా. దేతో ఏం పెట్టాలి? ఆర్ పెట్టాలి. అంతే. ఆ రూల్ ఫాలో అవ్వాలి. అది రైట్ సెంటెన్స్ అవుతుంది, రాంగ్ అవుతప్పుడు. ప్రపంచం ఏది స్ట్రక్చర్ వాడుతున్నారు ఆ స్ట్రక్చరే వాడాలి. దే ఆర్ కమింగ్ టు యువర్ హౌస్. మేము మీ ఇంటికి వస్తున్నాము. మేము మీతో రావాలి ఆర్. కమింగ్ టు యువర్ హౌస్, నువ్వు వస్తున్నావు మా ఇంటికి. యు ఆర్ కమింగ్ టు యువర్ హౌస్, కమింగ్ టు మై హౌస్. రాముడు మీ ఇంటికి వస్తున్నాడు. రామా సింగులర్ కాబట్టి సింగులర్ ఏం వాడాలి? ఈజ్ వాడాలి. ఎప్పుడు? ప్రెజెంట్ కంటిన్యూస్లో. వస్తున్నాను అంటే ప్రెజెంట్ కంటిన్యూసే కదా. రామా ఈజ్ కమింగ్ టు యువర్ హౌస్. చూసారా? మా ఫ్రెండ్స్ మీ ఇంటికి వస్తున్నారు. మై ఫ్రెండ్స్ ఆర్ కమింగ్ టు యువర్ హౌస్. సో మనకి కమింగ్తో అయిపోయింది. అలాగే ఈట్ చేద్దాం. ఈట్తో నేను యాపిల్ తింటున్నాను. ఎలా చెప్పాలి అది? ఇప్పుడు తింటున్నాను, నేను యాపిల్ తింటున్నాను. నేను ఇప్పుడు తింటున్నాను కాబట్టి యామ్. ఈట్ కాదు, ఈటింగ్ అండ్ యామ్ కూడా పెట్టాలి. యామ్ అనేది సౌండ్, అది గ్రామర్ కోసం. అది ఇప్పుడు జరుగుతున్న యాక్షన్ అని ఇండికేట్ చేస్తుంది. ఐఎమ్ ఈటింగ్ యాన్ పెడితే ఒక యాపిల్ కాబట్టి యాన్ యాపిల్. యాన్ అంటే ఏ అండ్ ద నౌన్ ముందు యాన్ పెడతాం. ఐఎమ్ ఈటింగ్ అన్ యాపిల్. అలాగే he is eating an apple, she is eating an apple, they are eating apples andam. We are eating apples, you are eating an apple. Rama is eating an apple. My friends are eating apples. Apple kana ఒకటి కన్నా ఎక్కువ కదా. My friends are eating apples. అలాగే మనం డ్రింక్ వద్దాం. I am drinking badam milk, he is drinking badam milk, she is drinking badam milk. They are drinking badam milk, we are drinking badam milk. Rama is drinking badam milk, my friends are drinking badam milk. Alage cook. I am cooking chicken biryani. He is cooking chicken biryani ante atanu chicken biryani cook చేస్తున్నాడు. She is cooking chicken biryani. They are cooking chicken biryani. వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? చికెన్ బిర్యానీ వండుతున్నారు. మేము చికెన్ బిర్యానీ వండుకుంటున్నాము. We are cooking chicken biryani. Rama is cooking chicken biryani. Plural అయితే my friends are cooking chicken biryani. అలాగే
రీడ్. ఐఎమ్ రీడింగ్ ఎ బుక్, మీనింగ్ క్లియర్. ఇప్పుడు చదువుతున్నాను. హీఈస్ రీడింగ్ ఎ బుక్, క్లియర్. అతను చదువుతున్నాడు. చూడండి ఎంత సింపుల్ అయిపోయింది. దే ఆర్ రీడింగ్ బుక్స్, అందరు బుక్స్ రీడింగ్ చేస్తున్నాను. షీఈస్ రీడింగ్ ఎ బుక్ అయిపోయింది. వాళ్ళు దే ఆర్ రీడింగ్ బుక్స్. అలాగే మేము బుక్స్ రీడింగ్ చేస్తున్నాం. వీఆర్ రీడింగ్ బుక్స్. నువ్వు బుక్ రీడింగ్ చేస్తున్నావు, నేను చూస్తున్నాను. యు ఆర్ రీడింగ్ ఏ బుక్. అలాగే రైట్, నేను ఒక ఆర్టికల్ రాస్తున్నాను. ఆర్టికల్ ఒక ఎస్సే. నేను ఒక ఆర్టికల్ రాస్తున్నాను. ఐ యామ్ రైటింగ్. ఐ యామ్ రైటింగ్ an ఆర్టికల్. ఒక ఆర్టికల్ కాబట్టి ఆర్టికల్లో ఏ సౌండ్ ఉంది కాబట్టి యాన్ అనేది ఏ సౌండ్ ఉంటే యాన్ పెడతాం. AEIOU సౌండ్ ఉంటే యాన్ పెడతాం. ఐఎమ్ రైటింగ్ an ఆర్టికల్. ఒక అని మీనింగ్ వస్తుంది. ఐఎమ్ రైటింగ్ an ఆర్టికల్. హీఈస్ రైటింగ్ an ఆర్టికల్ అంటే అతను రాస్తున్నాడు. ఆమె ఒక ఆర్టికల్ రాస్తున్నది. షీఈస్ రైటింగ్ an ఆర్టికల్. వాళ్ళు ఆర్టికల్స్ రాస్తున్నారు. దే ఆర్ రైటింగ్ ఆర్టికల్స్. మేము ఆర్టికల్స్ రాస్తున్నాము. వీఆర్ రైటింగ్ ఆర్టికల్స్. సో నేను ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను. ఐఎమ్ లెర్నింగ్ ఇంగ్లీష్. అతను ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాడు. ఎలా చెప్పాలి? హీ ఈజ్ నేర్చుకుంటున్నాడు అంటే ఇప్పుడు నేర్చుకుంటున్నాడు. ప్రెజెంట్ కంటిన్యూస్. హీ ఈజ్ లెర్నింగ్ ఇంగ్లీష్. ఆమె ఇంగ్లీష్ నేర్చుకుంటున్నది. షీ ఈజ్ లెర్నింగ్ ఇంగ్లీష్. వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు. దే ఆర్ లెర్నింగ్ ఇంగ్లీష్. రామా ఈజ్ లెర్నింగ్ ఇంగ్లీష్. ఈ మూడు చేద్దాయితో ఐఎమ్ రన్నింగ్ ఆన్ ద గ్రౌండ్. ఐఎమ్ వాకింగ్ ఆన్ ద గ్రౌండ్. ఐఎమ్ ప్లేయింగ్ క్రికెట్. ఐఎమ్ బ్రింగింగ్ వాటర్. ఐఎమ్ గివింగ్ మనీ. చూసారా ఎలా చేస్తుంది? ఐఎమ్ టేకింగ్ మనీ. తీసుకుంటున్నాను. ఐఎమ్ ఆస్కింగ్ క్వశ్చన్స్. ఐఎమ్ రన్నింగ్. ఐఎమ్ వాకింగ్. ఐఎమ్ ప్లేయింగ్. ఐఎమ్ బ్రింగింగ్. ఐఎమ్ గివింగ్. ఐఎమ్ టేకింగ్. ఐఎమ్ ఆస్కింగ్. చూసారా ఎంత క్లియర్? ప్రెజెంట్ కంటిన్యూస్లో ఇప్పుడు జరుగుతున్న యాక్షన్స్ ఇవి. అలాగే అతను పరిగెత్తున్నాడు. హీ ఈజ్ రన్నింగ్. అతను నడుస్తున్నాడు. హీ ఈజ్ వాకింగ్. అతను క్రికెట్ ఆడుతున్నాడు. హీ ఈజ్ ప్లేయింగ్ క్రికెట్. అతను వాటర్ తీసుకొస్తున్నాడు. హీ ఈజ్ బ్రింగింగ్ వాటర్. అతను నాకు డబ్బులు ఇస్తున్నాడు. హీ ఈజ్ గివింగ్ మీ మనీ. అతను డబ్బులు తీసుకుంటున్నాడు. హీ ఈజ్ టేకింగ్ మనీ. అతను మంచి క్వశ్చన్స్ అడుగుతున్నాడు. హీ ఈజ్ ఆస్కింగ్ మనీ. నేను ఒక సినిమా చూస్తున్నాను. ఐఎమ్ సీయింగ్ ఎ మూవీ. నేను ఒక సినిమా చూపిస్తున్నాను. చూస్తున్నాను వేరు, చూపిస్తున్నాను వేరు. మేము చూసాం ఇది ఆల్రెడీ. ఐఎమ్ షోయింగ్ ఎ మూవీ వేరు, ఐఎమ్ సీయింగ్ ఎ మూవీ వేరు. సీయింగ్ అంటే నేను చూస్తున్నాను. షోయింగ్ అంటే చూపిస్తున్నాను. ఐఎమ్ సీయింగ్ ఎ మూవీ. హీ ఈజ్ సీయింగ్ ఎ మూవీ. దే ఆర్ సీయింగ్ ఎ మూవీ. We are seeing a movie. You are seeing a movie. I am showing a movie. అతను ఒక మూవీ చూపిస్తున్నాడు. He is showing. I am cleaning the room. I am washing. I am working. I am earning. Earning అంటే సంపాదిస్తున్నాను. మీరు చేసాం ఈ వర్డ్స్. I am earning lot of money. చాలా మనీ. I am buying a dress. I am selling my bike. హీతో చేద్దాం. He is seeing a movie. అంటే ఏంటి? అతను మూవీ చూస్తున్నాడు. He is showing a movie అంటే అతను మూవీ చూపిస్తున్నాడు. హీ ఈజ్ క్లీనింగ్ ద రూమ్. హీ ఈజ్ వాషింగ్ క్లోత్స్. హీ ఈజ్ క్లీనింగ్ ద రూమ్. హీ ఈజ్ క్లీనింగ్ ద రూమ్. హీ ఈజ్ వాషింగ్ క్లోత్స్. దేతో చేద్దాం. దే ఆర్ సీయింగ్ ఎ మూవీ. దే ఆర్ షోయింగ్ ఎ మూవీ. వాళ్ళు ఏం చేస్తున్నారు? రూమ్స్ అన్ని క్లీన్ చేస్తున్నారు. దే ఆర్ క్లీనింగ్ ద రూమ్స్. దే ఆర్ వాషింగ్ క్లోత్స్. అందరూ అక్కడ ఏం చేస్తున్నారు? ఇప్పుడు దే ఆర్ వాషింగ్ క్లోత్స్. దే ఆర్ వర్కింగ్ హార్డ్. చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. They are earning money. They are buying clothes. They are buying dresses. They are selling their cars. వాళ్ళందరూ కార్లు అమ్మేసుకుంటున్నారు. సో ఇది చాలా సింపుల్. ఇప్పుడు జరుగుతున్న యాక్షన్లో అయితే యామ్ పెట్టాలి. హీ, షీ, సింగులర్, ఇట్తో ఈజ్ బట్. ఇట్ అంటే లారీ. లారీ వస్తున్నది. లారీ ఈజ్ కమింగ్. ఇట్. క్యాట్ ఈజ్ కమింగ్. క్యాట్ వస్తున్నది. అలా అనమాట. దే ఆర్ కమింగ్. వీఆర్ కమింగ్. యూ ఆర్ కమింగ్. సో దాంతో డెఫినెట్గా మనకి అట్లీస్ట్ గ్రామర్లో క్లారిటీ వచ్చింది. ఈ వర్డ్సే కాదు, మొత్తం మనకి 200 వర్బ్స్, 120 వర్బ్స్ మనం చేసాం. కొన్ని ఎక్స్ట్రా యాడ్ చేసి ప్రతి ఒక్క వర్బ్తో మీరు రాసి దాన్ని ప్రాక్టీస్ చేసుకుంటే అద్భుతమైన క్లారిటీ వస్తుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది. రియల్ లైఫ్లో ఆ పదం వాడితేనే కానీ, ఆ స్ట్రక్చర్ వాడితేనే కానీ మనం
రియల్ లైఫ్లో వాడలేం, అందుకే అన్ని వర్డ్స్తో ప్రాక్టీస్ చేద్దాం. ఇప్పటికీ ఇక్కడ గ్రామర్ పరంగా మనకి క్లారిటీ వచ్చింది. తర్వాత ఇంకో వీడియోలో అన్ని వర్డ్స్ తీసుకుని కాన్వర్సేషన్స్లో మనీ వర్డ్స్ చూద్దాం. సో ఈ వర్డ్స్ అన్ని మాస్టర్ వర్డ్స్లో చూసాం, గ్రామర్లో చూసాం, అండ్ అన్ని వర్డ్స్ మళ్ళీ అన్ని వర్బ్స్ మన కాన్వర్సేషన్స్లో కూడా చూద్దాం. సో ప్రెజెంట్ కంటిన్యూస్లో సబ్జెక్ట్ పెట్టాలి, యామ్ ఇస్ ఆర్ పెట్టి ఐఎన్జీ పెట్టేయాలి, అంతే సబ్జెక్ట్. అయితే యామ్, హీ షీ ఇట్ సింగులర్తో ఈజ్, దే వి యూ ప్లూరల్తో ఆర్, అంతే. అట్లీస్ట్ ఒక్క సిచ్యువేషన్ మనం కరెక్ట్గా చెప్పగలుగుతాం ఈ వీడియో తర్వాత, ఈ లెసన్ తర్వాత. సో పాస్ట్ ఎలా చెప్పాలి, ఫ్యూచర్ ఎలా చెప్పాలి, ఇంకెలా ఏ సిచ్యువేషన్స్ ఉంటాయి, మొత్తం సిచ్యువేషన్స్లో ఏ సెంటెన్స్ ఎలా చెప్పాలి, అదే గ్రామర్. సో దీంతో మనం ఇక్కడ ఆపుదాం. ప్రెజెంట్ కంటిన్యూస్ కంప్లీట్ అయింది. ప్రెజెంట్ కంటిన్యూస్లో నెగిటివ్ సెంటెన్స్ కాదు, ఇది పాజిటివ్ సెంటెన్సెస్, దీన్ని అసర్టివ్ సెంటెన్సెస్ కూడా అంటాం. అంటే నెగిటివ్ కాదు, నిజంగా నేను మార్కెట్కి వెళ్తున్నాను, వెళ్ళట్లేదు వేరు, వెళ్తున్నాను వేరు. ఓకే, సో దిస్ ఇస్ నరేంద్ర కుమార్.